అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులను ఏ రకంగా అరెస్ట్ చేశారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది చాలా ఆసక్తికరమైన ట్వీట్ ఇది. అంటే ఏ రకంగా అమెరికా దేశస్థులు అమెరికా రాజ్యం వాళ్ళని అరెస్ట్ చేసింది ఆ వెనిజులా అధ్యక్షుడిని సైతం అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే చాలా ఉన్నాయండి. ఆయన ముందుగా అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా. సో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కోటరీ ఉందన్న సంగతి గతంలో ఈయనే మాట్లాడారు. సో అసలు ఆ కోటరీ వల్ల ఆయన బయటకు రావడం అనేది కూడా. సో అటువంటి కోటరీ అమ్ముడు పోయిన బందీలు. ఇప్పుడు ఆయన చుట్టుప్రక్కన ఉన్న బందీలు అంటే ఎవరు? కోటరీ. వాళ్ళు అమ్ముడుపోతే ఇంకేంటి పరిస్థితి? మీ భవిష్యత్తు ఏంటి? సో ఎవరి చుట్టూ కోటరీ ఉంది? సో ఇప్పుడు ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారని అనుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించింది అని అనుకోవాలి కదా, ఎందుకంటే ఆయన చుట్టే కోటరీ ఉందని ఆయనే చెప్పారు. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఈ కోటరీ అమ్ముడుపోయింది అని చెప్పేసి, అమ్ముడుపోయిన కోటరీల మధ్య అని అంటే ప్రజానాయకులారా ఆలోచించండి. ఎవరు ప్రజానాయకుడు? ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య అధికారంలో ఉన్నారుగా. దానికి ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు ఆ తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేదు, అది వేరే విషయం. ఇక ఇక్కడ చూడండి ఏం జరగబోతుందో, ఇక్కడ ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. ఏం జరగబోతుంది అంటే టూ డేంజరస్ సిగ్నల్. ఎక్కడ నుంచి, ఎవరి నుంచి అని అంటే ఆ కోటరీ నుంచే అని అర్థం చేసుకోవాలి.